సరే గాని ఈ గుడ్డివాడు ఎక్కడ దొరకండి నీకు? జార్జ్, డోంట్ యూజ్ సచ్ బ్యాడ్ వర్డ్స్. అతని గురించి హేళనగా మాట్లాడు. అతను మంచి వైలనిస్ట్. జరిగింది చాలు, ఇప్పుడు చెప్తాను. ఎందుక ఏడుపు? పెద్దవాడు ఆ మాత్రం మందలించకూడదా? నువ్వేం చేసినా ఊరుకోవాలా? ఇదిగో కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా? ఏం లేదు, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడటం నాగరికత. మీరెవరి గురించి చెప్తున్నారు? నాన్సీతో వచ్చాడే అతని గురించి. అతను వెళ్ళిపోయాడన్నావు? వెళ్ళాడు. నువ్వు మాట్లాడే ముత్యాలు లాంటి మాటలు విని సంతోషంగా వెళ్ళాడు. కార్యక్రమం 9:13. చంద్ర, ఏమిటి ఇలా చేశావు? నీ పుట్టినరోజు పండగని నువ్వు వస్తావని పిల్లలు ఎంత ఆతృతగా ఎదురు చూశారో తెలుసా? ఒక ఫోన్ అన్నా చేసి ఉండకూడదు. అంతా ఇప్పుడే పడుకున్నారు. నేను రేపు వాళ్ళతో చెప్తానులే. లేదు, ఇప్పుడే నేను వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. ఇటు ఇటు. ఎవరు? నేనే చంద్రు. చంద్రు అన్నయ్య, సాయంత్రం వస్తానవుగా, మరి రాలేదే? అదే నన్ను క్షమించమ్మా, అది నేను రాలేకపోయాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. వాళ్ళు రెండు ఇచ్చారు, ఒకటి నీకోసం దాచిపెట్టాను. దగ్గరికి రా. మీనాక్షికి నేనంటే ఎంత ఇష్టం చూసారా? అవునవును. పిల్లలకున్న మనసు పెద్దాళ్ళకు ఉండదు. ఏమిటి బాబు, ఏమైంది? ఏం లేదు, ఓకే. చంటి, హ్యాపీ బర్త్డే చంద్రం. నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేసాను. నా మీద కోపం వచ్చిందా? నేనేం చేయను చెప్పు. చంద్రం, చంద్రం, ఏదైనా మాట్లాడు ప్లీజ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయడానికి వచ్చాను. అందుకున్నాను, థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చంద్రం, ప్లీజ్ లీవ్ మీ అలోన్. నాకు కాస్త మనశాంతి మిగిల్చు. చంద్రం, మా డాడీ అన్న మాటలకి నన్ను తప్పుడుతున్నావా? తప్పు మీదెవరిది కాదు, నాది. అమావాస్య చంద్రుడు. త్వరగా ఇంటికెళ్ళు. ఈ వేళటప్పుడు తన కూతురు ఒక గుడ్డి వెధవెంట్లో ఉండడం మీ డాడీకి నచ్చదు. వెళ్ళు, ప్లీజ్ గో అవే. చంద్రం, నన్నెందుకు వెళ్ళిపో అంటున్నావు? ఇది మీ నాన్నగారు చేసినందుకు ప్రతీకారం అనుకోకు. నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. యు కెన్ గో. సరే, నువ్వు కోపంగా ఉన్నట్టున్నావు. నీకోసం ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను, తీసుకో. నో, రేపు వచ్చి కలుసు. నో, ఇది దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. నిజంగా అంటున్నావా? ఎస్, నువ్వు వెళ్ళొచ్చు. నో, నీ మనసు బాగాలేదు. నిన్నెలా ఒంటరిగా వదిలిపెట్టిన వెళ్ళను. ఇన్నాళ్ళు ఒంటరిగానే పెరిగాను. ఈ మధ్యనే తప్పు చేశానని తెలుసుకున్నాను. అది కాదు చంద్ర. నో, నువ్వు వెళ్ళొచ్చు. కానీ ఒక మాట, ఇక ముందు గుడ్డి వాళ్ల గురించి కుంటి వాళ్ల గురించి కథ రాస్తున్నాను చెప్పుకొని ఇక్కడ రాకు. కాలక్షేపం ఒకటే నీకు కావాల్సిందైతే ఏదైనా సర్కస్ కళ్ళు బోల్డ్ అంత వినోదం కలిగిస్తారు. గుడ్ బాయ్. నిజంగానే వెళ్ళమంటున్నావా? నిజమేంటి నిజం, ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక ముందు నిన్ను కలుసుకోను. ఓకే,
నౌ గెట్ అవుట్. వెళ్ళేటప్పుడు తలపేసుకుని వాళ్ళు. చంద్రం, ఇక ముందెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రమాణాలు చేయకు. Nancy. Nancy. I love you. Thank you. కానీ నాకు ఇంకేమీ మాట్లాడుకో. మీ నాన్నగారికి నన్ను చూస్తే చూడు, మనకెవరి గురించి అక్కర్లేదు. You love me. I love you. అంతే. అది కాదు, నాకు కళ్ళు లేదు. Shut up. అసలు మీ నాన్నగారు I నన్ను said shut up. ఇవేం మాట్లాడకుండా మనం బావా, అక్కడ నన్ను హోటల్ దగ్గర నిలబెట్టి ఇక్కడ నువ్వు ఏం జరుగుతోంది ఇక్కడ? Congratulations and celebrations. I want the world to know that you're in love with me. హలో. ఓకే ఓకే. నే కాదురా, సిస్టరు. ఓకే, గుడ్ నైట్. నేను వెళ్తాను. ఓకే ఓకే ఓకే. సిస్టర్ జాగ్రత్త, బీ కేర్ఫుల్. జాగ్రత్త జాగ్రత్త. అరే బావా, సిస్టర్ గోడ మీద డాన్స్ సర్కస్. జాగ్రత్త జాగ్రత్త, నెమ్మదిగా నెమ్మదిగా. ఏమిటమ్మా, వెంటనే వచ్చేస్తానని చెప్పి ఇప్పుడా రావటం? కుంపట్లో కూర్చున్నట్టుంది ఇక్కడ నా పని. ఇంతకీ అబ్బాయికి శుభాకాంక్షలు చెప్పావా? ఏమిటి ఇంత ఆలస్యం? నాకేమో నిద్ర పట్టేసింది. ఇంతకీ టైం ఎంత అయిందో తెలుసా? అతను వచ్చాడు. అతను అతను రెండో అతను ఎవరు? చంటి అని, చంద్రం ఫ్రెండ్. చంటి, స్కూటర్ బాగా దూరంగా తీసుకెళ్ళి స్టార్ట్ చేయండి. ఓకే ఓకే. చంద్రం, నేను తాతని. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు వచ్చే నెల బర్త్డే. థ్యాంక్ యూ. అరే చంద్రం, ఎక్కడున్నావురా? ఇక్కడున్నావు. బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. చంద్రం, ఐ లవ్ యూ. ఎప్పటి నుంచి? ఇవాటి నుంచి. సరిగమ పదని సప్త స్వరాలు మీ
ఇంద్రధనుస్సులు మాకు సరిగమ పదని సప్త స్వరాలు మీకు అవి 7 రంగుల ఇంద్రధనుస్సులు మాకు మనసే ఒక మార్గము మమతే ఒక దీపము ఆ వెలుగే మాకు దైవము. చంద్రం వేరుశనగలు తింటావా? ఓ గాడ్, ఇప్పుడే వస్తానే. దెబ్బ తగిలిందా బాబు? పోండి సార్, ఇందాక నుంచి ఆడుతున్నా ఒకరు కూడా చెక్కట్లేదు సార్. ఆడేవాడు పోండ్రా. ఏమాట ఆడుతున్నారు బాబు? మీరు ఆడతారా? ఏమాట చెప్పు. దాగుడు మూతలు వస్తారా? ఈ ఆట అంటే నాకెంతో ఇష్టం. ఈయన మనతో ఆడతారంటారా? మీకు అసలు బుద్ధి ఉందా లేదా? పాప నో 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 నువ్వు చంద్రశీల కోపడకు, నేనే ఆడతానన్నాను. ఐ లైక్ ఇట్. దూరంగా నిలబడి చూడు. గో రండి. లేదు. ఇవ్వెన్నేళ్ళు 3 ఇప్పుడు కనిపిస్తుందా సార్? లేదు. ఒట్టు ఒట్టు ఇవ్వెన్నేళ్ళు 18. చంద్రం, ఇది తప్పకుండా నా కథలో రాస్తాను. ఇది అదే నీ దాగుడు మూతలాట సంగతి. చివరి వరకు నీకు చూపలేదని ఆ పిల్లలు కనిపెట్టలేకపోయారు తెలుసా? సరే, ఈ కథ ఎంతవరకు వచ్చింది? సగం పూర్తయింది. అందులో నేనున్నానా? నువ్వు లేకుండానా? నువ్వు ఉన్నావా? చంటి చంటి ఉన్నాడు, కానీ అతని క్యారెక్టర్ చేంజ్ చేశాను. ఆడపిల్లని చేసేసాను. తెలిస్తే చంపేస్తాడు. సరే, కథని ఎలా ముగించదలుచుకున్నా చెప్పు. చంద్రం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ కథ నాకు నచ్చింది. అద్భుతమైన ముగింపు. इन ही लोगों ने ले लिया तो पता मेरा, इन ही लोगों ने ले लिया तो पता मेरा, इन ही लोगों ने, इन ही लोगों ने, इन ही लोगों ने ला 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 ले ला ले ला ला ले ला ले ला ले ला ला ले ला ले ला ले ला ले ला ले ला ला ले ला ले ला तो पता मेरा, तो पता मेरा. ఆరంభంలో తుమ్మేవారు వెధవా. చూడు, బుధుడితో కలిశాడు అంటే 3 ముళ్ళు పడ్డాయన్న మాటేనయ్యా. తప్పదు, పడకపోతే పని చేస్తాను నేను. ఏమండి, ఏమండి, చంద్ర రూమ్ తాళం వేసింది. అబ్బాయి జాతకం ఏమైనా తెచ్చారా? జన్మ నక్షత్రం తిథి వారం చెప్పండి. అది కాదండి, మా వాడు ఎక్కడికి వెళ్ళాడో కాస్త చెబితే. అదంతా నాకు తెలీదు. ఆ ఎదురు రూమ్ లో చంటి అని చిన్న గడ్డం వాడు ఉంటాడు, వాడిని వెళ్ళి అడగండి. చంద్రం, అయ్యో అత్తగారు, తుమ్ము ప్రభావం. లేదండి, నేనే ఊరికే తాళం వేసుకుంటున్నాను. అత్తగారా, రండి రండి. చంద్రం ఇక్కడ లేడండి. లేడు తెలుసు, నువ్వున్నావుగా. మరి నువ్వు కూడా లేవని చెప్పాడు అబ్బాయి. నేను కూడా బయటకు వెళ్ళాలని బట్టలు వేసుకున్నాను. అక్కడ కూర్చోండి. పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉందిలే. అక్కడ క్వశ్చన్ ఉందిగా. లేదు, ఇది బాగానే ఉందిగా. బాగానే కూర్చో బాబు. అక్కడ కూర్చోనా? పర్వాలేదు, నువ్వు కూర్చో. పర్లేదా? ఏమిటి సంగతి? అదే మా చంద్రం గురించి నీతో మాట్లాడదామని. నాతోనా? అవును బాబు, నువ్వు మా వాడికి ప్రాణ స్నేహితుడు కదా. పాపం మీ అమ్మ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకుని బతుకుతోంది. వెళ్ళి మీ అమ్మ దగ్గర ఉండమని మా వాడికి కాస్త సలహా ఇవ్వకూడదు? అయ్యో, ఏమైంది? చీర బార్డర్ బాగుంది. అత్తగారు, నేను ఈ మాట 1,00,000 సార్లు చెప్పాను. మరి మా అమ్మ లేదు, చచ్చిపోయిందని చెప్పాడు వాడు. అంత మాట అన్నాడా? అందుకే నేను ఇవాళ గొప్ప ఐడియా మీద వచ్చాను. ఏమిటి ఐడియా? ఏం లేదు,
వీళ్ళందరినీ కాస్త బయటికి పంపిద్దు. రే బ్రదర్స్, మీరంతా కాస్త బయటికి వెళ్ళండి. అది ఉందిరా, తర్వాత తర్వాత వెళ్ళండి. ఇతను వైలిన్ వెంకటేష్, ఆహా. ఇతను సోడా వెంకటరత్నం, ఓహో, నరసింహరావు పేట. ఇతను డబుల్ బేస్ రాముడు. చంటి, నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలయ్యా. ముందు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? ఆ కాళ్ళు ఊపడం మానేయాలి. ఆ? ఏ? కుర్చీ కొంచెం పాతది, ఒలిగిపోతుంది, విరిగిపోతుందేమోనని అలాగా, సారీ. అదేమిటి? కూచిపూడి ప్రాక్టీస్ చేస్తాను. చంటి, చంద్ర మెడకో గుదిగడ తగిద్దామని చూస్తున్నానయ్యా. అయ్యో, వాడేం తప్పు చేశాడు? కూడా మాటలు నువ్వును. మరేం లేదయ్యా, చంద్రానికి పెళ్లి చేసిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఇదంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని. ఏమంటా? ఏం లేదు, పెళ్లి విషయం. ఈ విషయం అంతా కాస్త ముందుగా ప్రారంభించి ఉంటే బాగుండేదేమోనని అంటున్నా, అంతే. అత్తగారు, చంద్రం